మా మా మదర్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి. అంటే తను జాబ్ అది కదా, మా పెద్దమ్మ అన్నది స్పాంటేనియస్గా కోపం వచ్చేస్తుంది తనకి. మా మదర్కి అలా కాదు, తను కొంచెం టైం టేకన్ తీసుకొని అలా కాదు ఒకసారి ఇంటికి రా కూర్చొని మాట్లాడదామంటే లేదు మీరే రండి అని చెప్పి వాళ్ళే రప్పించి మాట్లాడుకొని. నాన్న కూర్చియా మీరు ఎలా చెప్తే అలా? అదే చెప్తున్నాను కదండి, తను తిను అని ఏమీ కాదు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో నేను ఎలాగ అందరికి ఈక్వల్, మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అలా అందరికి ఈక్వల్. ఓకే, అంటే మీరు ఇంట్లో కూర్చొని రండి ఇక్కడికి మీరంటే. మెయిన్ మా పెద్దమ్మ బాగా సపోర్ట్ అండి. మదర్ తో ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా పెద్దమ్మ బాగా, అంటే చెప్పకూడదన్నా కూడా, అంటే వాళ్ళిద్దరు మా మదర్ అండ్ పెద్దమ్మ ఇద్దరు సిస్టర్స్, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటదంటే ఏది జరిగినా కూడా థర్డ్ పర్సన్ కి తెలియదండి. మేబీ వాళ్ళు తిట్టుకోవచ్చు కానీ బయటకు మట్టుకు అబ్బా ఏమున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అది. ఓకే, ఏదైనా ఉండొచ్చు కానీ అది బయటకు తెలియకూడదు. థర్డ్ పర్సన్ కి అది పాజిటివ్ తెలిసినా నెగిటివ్ తెలిసినా ఈ మధ్యన బిచ్చింగ్స్ ఎక్కువైపోతున్నాయండి బాగా. అంటే బాగుంటే ఏం బాగున్నారులే అనేవాళ్ళు, బాగోకపోతే చూడు బాగాలేదు ఏం చెయ్యట్లేదు. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్ని చేసుకున్నాను ఓకే సరే, నార్మల్ పర్సన్నే చేసుకున్నా ఏం గ్యారంటీ? ఓకే, ఏదైనా ఇవ్వగలరు? అంటే దేని గురించి గ్యారంటీ అంటారు మీరు? లైఫ్లో అంటే కొన్ని కామెంట్స్లో వచ్చాయి చనిపోతే. సరే ఏజ్డ్ పర్సన్, నాకు తెలిసినంత వరకు ఇంత కరోనాలోని కానీ రోడ్డు మీద యాక్సిడెంట్స్ కానీ ఏజ్డ్ పర్సన్స్కి అవ్వట్లేదే, నార్మల్ వాళ్ళకే కదా అవుతున్నాయి. సడన్ గా చనిపోతున్నారు, సడన్ గా ఆల్మోస్ట్ యూతే చనిపోతున్నారండి. సరే ఓకే, తన్ని నమ్మి నేను వెళ్ళా, నాకేమైనా అయితే అంటే జెంట్స్కి ఒక రూలు లేడీస్కి ఒక రూలా? ఇంకా చెప్పాలంటే జెంట్స్ ఆగే ఆలోచిస్తారండి, లేడీస్ అలా కాదు. విత్ ఇన్ 6 months వేరేగా అనుకోకపోతే నా పేరు మౌనిక కాదు, నా వేరేగా అనుకోకపోతే పేరు మౌనిక అంటే తప్పు అని నేను అనట్లేదండి. ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ కావాలి లైఫ్లో ఖచ్చితంగా. అది ఎంత ఏజ్ అయినా 90s వాళ్ళకి కూడా ఇప్పుడు సపోర్ట్ కావాలి. అలా అని 15 years వాళ్ళు కూడా పేరెంట్స్ లేకపోతే తను ఏం చేస్తుంది? ఏదో ఒక సపోర్ట్ అయితే చూస్తుంది కదా. ఓకే, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ముందు మీ హస్బెండ్ని ఎలా ఒప్పించారండి? అంటే మీ హస్బెండే మీకు ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను, మా హస్బెండ్ ఏం చేయలేదు, నేనే చెప్తున్నారు. నేనే చేశాను. అంటే ప్రపోజ్ అంటే లవ్ యూలనో అవ్వనో కాదు, ఇద్దరికి ఆటోమేటిక్గా అర్థమైపోయింది. పొలిటికల్లో ఇద్దరం కలిసి తిరగడం, ఒకే కార్లో తిరగడం, చెప్పాం కదా అన్న చెల్లెళ్ళు వెళ్తే రూమర్స్ క్రియేట్ అయిపోతాయి. అలాంటిది పొలిటికల్లో ఒక వ్యక్తితో వెళ్తున్నానంటే రూమర్స్ క్రియేట్ అవుతాయి. మా ముందు అనలేరు, వెనకాల అనుకోవడం. మా ఇంట్లో అడిగారు వాళ్ళు అనుకున్నదే నిజం చేస్తావా అనేసి. ఏమో మేబీ నిజం చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో, అంటే మనం తల కింద కాలికేస్తే మెడకి అట్లే చెప్తారు, అలా ఆన్సర్ చేయడం. సో పెళ్లి చేసేసుకుందాం అని అడిగారా మీ ఆయన్ని? ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నారు. అంతేనా? చాలా లేదండి, తనకన్నా వాళ్ళ అక్క చెల్లి. యాక్చువల్లీ ఫస్ట్ తను అడిగే కన్నా నేను మా వద్దని వాళ్ళని బాగా కన్విన్స్ చేసుకున్నాను. అంటే ఫ్యామిలీ ఫస్ట్. ఫ్యామిలీ ఫస్ట్. ఈ రోజుకి కూడా వాళ్ళే ఫస్ట్ అండి మా హస్బెండ్ కన్నా, ఎందుకంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్. అది నేను నమ్ము వచ్చిందిరా, దాని తర్వాత ఎవరైనా అని చెప్తారు. బాగా వచ్చింది. చాలా అంటే చాలా. వాళ్ళు బాగా మా చిన్నదని కానీ పెద్దదని కానీ అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో నాకు తెలియదు కానీ నన్నైతే మటుకు చాలా బాగా చూసుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటారా? కాదండి, ఒకే దగ్గర పక్క పక్కన అనమాట. ఓకే, మమ్మీ వాళ్ళు పక్క రోజు పొద్దున్నే ఇంటికి వచ్చారా? మీరు వచ్చారు, ఏంటి బాబు అని తనతో మాట్లాడారు. ఏంటి బాబు ఇలా పంపిస్తే ఎలా మాట్లాడారు, జస్ట్ జోవియల్ గా అయిపోయింది. సరే ఇంక నీ ఇష్టం అని వాళ్ళు చెప్పేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను హ్యాపీగా ఉన్నాను. మొత్తం చాలా ఫన్నీగా సాఫీగా సాగిపోయినట్టుంది కదా. అదే చెప్తున్నాను కదండి, స్ట్రగుల్స్ అన్నది నేను ఫేస్ చేశాను అని అంటే చెప్పాను కదా, అందరికన్నా టాప్ పొజిషన్లో ఉండాలి. దానికోసం ఆలోచించి ఏదైనా స్ట్రగుల్ పడి ఉంటాను కానీ పర్సనల్గా నేను అది ఆలోచించకపోతే నాకంటూ ఏ స్ట్రగుల్ ఉండదు. ఇంట్లో చెప్పినట్టు వినుంటే ఏది ఉండదు. ఓకే, ఇంట్లో చెప్పినట్టు అంటే ఏం చెప్పారు? వద్దమ్మా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ వద్దు, ఇప్పుడు ఒకరు తిన్న మ్యారేజ్ వద్దు అంటే ఆ ఆలోచన మన మైండ్కి రాదు కదా. వాళ్ళని అలా కాదనుకొని ఏమంటారో అని ఆలోచన, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రగల్. ఆ ఆలోచన వల్ల ఏమైనా స్ట్రగుల్స్ పర్సనల్గా ఫేస్ చేశానేమో కానీ
పలానా వ్యక్తుల వల్ల అయితే ఏమీ స్ట్రగల్ ఫేస్ చేయలేదు. లేదు, మీకు మీరే ఏదైనా మైండ్ లో పెట్టుకొని ఆలోచించుకోవడం. నాకు అది బాగా ఇది అండి బాబు. ఏదైనా ఆలోచించాను అంటే ముందు కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఆలోచిస్తే అది అయిపోవాలి, అప్పర్ హ్యాండ్ ఉండాలి అని ఎక్కువ అనుకుంటా. మనది అయి ఉండాలి అంటే దాని గురించి నేను ఏదైనా చేస్తాను. దీంట్లో అంటే పాలిటిక్స్ అనే కాదు, చదువు విషయంలో కానీ కాలేజ్ డేస్ లో ఇంపాక్ట్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది, గంపా నాగేశ్వరరావు గారు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను చదువుకున్న టైంలోని నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారండి. పెద్ద పెద్ద నందమూరి వీరేంద్ర గారు వీళ్ళందరూ కూడా స్పీకర్స్. నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారు. ఎందుకు ఎక్కొద్దంటే స్పాన్సర్స్ ఇచ్చేవాళ్ళే స్టేజ్ ఎక్కాలని. ఆ స్పాన్సర్స్ నేను ఎలా ఇవ్వాలన్నది 2 years లో మళ్ళీ నేను స్పాన్సర్ ఇచ్చి స్టేజ్ ఎక్కానండి నా ఓన్ మనీతో. ఈవెంట్స్ అనేది దానికోసమే స్టార్ట్ చేశాను. ఈవెంట్స్ దానికోసమే స్టార్ట్ చేశాను. అంటే పట్టు నేను ఇది స్టేజ్ ఎక్కకూడదు అన్నది ఏంటంటే, ఎందుకు అంటే ఎక్కుతున్నప్పుడు ఎక్కకూడదు అనకూడదు, అది చెప్పే తీరు కూడా ఉంటది. ఒక ప్రేమగా చెప్తే ఆలోచిస్తాం, రూడ్ గా చెప్తే మనం ఎందుకు ఎక్కకూడదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. స్పాన్సర్స్ ఎక్కాలమ్మా, ఇది ఓకే, స్పాన్సర్స్ ఎక్కాలమ్మా, ఇది ఓకేనా అలా అన్నమాట. సరే ఇంకా నేనే స్పాన్సర్ అయితే స్టేజ్ ఎందుకు ఇది చేయకూడదు అని 2019 ఆయన స్పాన్సర్. ఇప్పటికీ కూడా ఆ వీడియో ఉంటది. ఎవరైతే గంపా నాగేశ్వరరావు గారు అన్న అతను నన్ను చాలా సపోర్ట్ చేశారు. తను ఒక ఐకాన్ గా నన్ను చూపించారండి ఆ ఈవెంట్ కి. 3 days ఈవెంట్, ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ మధ్యలో ఒక ఐకానిక్ గా చూపించారు. అలా లైఫ్ లో చాలా మంది ఉన్నారు. ఇందాక ఏదో చెప్పారు కదా పాలిటిక్స్ లో ఎవరైతే వద్దన్నారో వాళ్ళు నాకు అలా అనమాట. అంటే వద్దనే వాళ్ళు ఉన్నారు, లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. స్టడీస్ లోని కాలేజ్ ఫ్యాకల్టీ అయితే అలా అన్నమాట. పాలిటిక్స్ లో తిను లిఫ్ట్ ఇస్తామని చెప్పడం, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ తో రావడం, బిజినెసెస్ అని కానీ అవి అని కానీ అలాగా లైఫ్ లో చాలా మంది 1 by 1. అంటే ఇంట్లో ఉన్నది తక్కువ, బయట ఉన్నది ఎక్కువ. మార్నింగ్ 7 అయితే బయటకు వచ్చేయడం. మార్నింగ్ 7కే బయటకి 7కే. మరి ఎన్ని పూజలు చేస్తారు, అన్ని డెకరేషన్ కాదు అండి. ఫస్ట్ మ్యారేజ్ కి బిఫోర్. ఇప్పుడు అలా ఏమీ లేదు, కూర్చున్నానా తిన్నానా ఇష్టమైతే పడుకున్నా. అంటే ఇంక పాలిటిక్స్ వదిలేస్తున్నారా? వదిలేదు, బట్ బాబుకి 5 years వచ్చేదాకా ఎందులోకి ఇది అవ్వను, వెళ్ళదలుచుకోలేదు. మదర్హుడ్ ని ఎంజాయ్ చేయాలి. మదర్హుడ్ ఎంజాయ్ చేద్దాం. వాడి తర్వాత పేరు బాబు పేరు శాశక్ శ్రీ. లీడర్. శాశక్ మీన్స్ లీడర్. శాశక్ అంటే లీడర్, శ్రీ అనేది మామూలు మామయ్య గారి పేరు. ఓకే, అలా పెట్టుకున్నారు ఎండింగ్ లో. ఓకే, పెళ్ళి అయిపోయింది. పెళ్లి తర్వాత అంటే అన్న పాలిటిక్స్ లో ముందు నుంచి ఉన్నారు. తను కేవలం పాలిటిక్స్, పాలిటిక్స్, బిజినెసెస్ ఉన్నాయండి. బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో ఈ విషయానికి వచ్చి చాలా మంది డబ్బు కోసం, మనీ మ్యాటర్స్. నేను అదే చెప్తున్నానండి, మనీ అందరి దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళకున్న దాంట్లో ఎవరి ఫ్యామిలీకి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. మనీ ఉన్నా కూడా నువ్వు ఎంజాయ్నే కాదు, పూజకు పువ్వులు కొనమనండి పక్క వాళ్ళ చెట్టు మీద చేయకుండా. పూజకి పువ్వులు కొనమనండి పక్క మార్నింగ్ అయితే ఎవరో నీళ్ళు పోసి పెంచే చెట్టు మీదకి వెళ్ళి తెంపాలనే చూస్తాను తప్ప ఓ 10 రూపాయల పువ్వులు ఎందుకు మనం కొనం? లేదండి, మాకు లేదు. ఒక హస్బెండ్ ఇచ్చిన పోపుల డబ్బాలో ఎందుకు దాచుకుంటాం? వేరే దానికి ఉపయోగించడానికే కదా. అంతేగా. ఇప్పుడు నేను ఏమంటే మనీ ఉండొచ్చు, కానీ మనీ ఉంది కదా అని ఖర్చు పెట్టమని అయితే ఏ ఫ్యామిలీలో చెప్పరండి. ఒకవేళ మా హస్బెండే చెప్పినా కూడా మా వదిలిని అడగొచ్చు, పువ్వుల కోసం ఎందుకు నువ్వు అంత చేస్తున్నావు, లేదా ఏదైనా బర్త్డే వస్తే ఎందుకు అంత చేస్తున్నావు అని అడగొచ్చు కదా. అంటే అదే లైఫా, పూజలేనా, లేదంటే ఎంజాయ్మెంటా అనే కాదు, ఏ విషయంలోని నో అనరండి. అలా అందరు హస్బెండ్స్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిజంగా ఉండుంటే ఆ ప్రతి హస్బెండ్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అంతేనా? ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన తర్వాత అన్న ఎప్పుడైనా అంటే నా కోసం ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నా గురించి, ఎందుకు నేను ప్రతి కామెంట్ మేము పడుకొని అన్ని స్క్రోల్ చేసి చూసి నవ్వుకుంటామండి. దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ అనుకుంటామండి. అది కూడా నేను కామెంట్స్ లో చెప్పా. ప్రతి కామెంట్ చూస్తారు, ట్రోల్స్ అయ్యేవి మళ్ళీ తనకి వేరే వాళ్ళు ఉంటారు కదా పొలిటికల్ లో, వాళ్ళు సెండ్ చేయడం, కాల్స్ చేసి అడగడం. బట్ తను ఏ రోజు కూడా నాకు ఇలా ఉంది నో అని చెప్పలేదండి. చెప్పలేదు. నాకు ఇంకా ప్రెషర్ ఉంటది కదా ఎక్కువ బయట. నీ ఎంజాయ్మెంట్ నాకు ఇంపార్టెంట్, నీ ఆనందం నాకు ఇంపార్టెంట్. పెద్ద వాళ్ళకే చేస్తున్నారు ఇదెంత అని అన్నారే తప్ప, నేను చాలా సార్లు తను క్వశ్చన్ చేశా, ఇలా చేస్తున్నాను కదా ఏంటి, ఏమైనా ప్రాబ్లమా అని కూడా అడిగితే నాకే
ప్రాబ్లము లేదు. అలా అని ఎక్కువగా కాదు, లిమిటెడ్గా నేను ఉంటాను అని చెప్పాను. ఓకే, అన్న అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నలో ఒక 2 పాజిటివ్స్ 2 నెగిటివ్స్ చెప్పండి. పాజిటివ్స్ అంటే ఏది ఎక్కువగా రియాక్ట్ అవ్వరండి. అదొక ఏది కూడా ఇప్పుడు కొండ పడిపోతుందంటే దాన్ని మనం ఆపలేము కాబట్టి ఇక్కడే కూర్చొని చూద్దాం. భగవంతుడు ఉంచితే మనం ఉంటాము, లేదా మనకి ఏదైనా అవుతుంది.